'అగధ' సినిమా 'ఎంఎస్ రాజు' గారు రైటింగ్ టైమ్‌లో ఒకలాగా, తీసింది ఒకలాగా అనిపించింది నాకైతే. ఎందుకంటే, సినిమా ఫస్ట్ హాఫ్‌లో ఒక 3, 4 సీన్స్ చాలా గట్టిగా పేలాయి. చాలా బావున్నాయనిపించింది. సినిమా బావుంటదేమో అని ఎదురు చూడడమే సరిపోయింది. ఇంటర్వెల్ తర్వాత ఏమన్నా ఒక అద్భుతం జరిగిద్దేమో అని ఎదురు జూసాను. కానీ ఆయన అనుకున్నదొకటి, తీసిందొకటేమో అనిపించింది. బాగా లాగ్ ఉంది మూవీ. సీన్స్ పరిగెత్తించేలాగా ఒక హారర్ మూవీ అన్నప్పుడు హారర్ ఎలిమెంట్స్ చాలా బలంగా రాసుకోవాలి. ఈయన మరి డివోషనల్‌ని, హారర్‌ని మిక్స్ చేసే ఒక సబ్జెక్ట్ రాసుకున్నప్పుడు డివోషన్‌ని గూడా అంత పర్ఫెక్ట్‌గా చూపించాలి. అంత బలంగా చూపించాలి. దానికి మించి హారర్ ఎలిమెంట్స్ చాలా బలంగా పండాలి. అవేమి జరగలే ఈ సినిమాలో. బడ్జెట్ కంట్రోలింగ్‌లోనో మరెక్కడో తడబాటు పడ్డారేమో అనిపించింది. ఎందుకంటే మీరు 'అమ్మోరు' సినిమా గనక చూస్తే అది కూడా దేవుడు వర్సెస్ దయ్యమే. ఎంత బావుంటది సినిమా. గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఎమోషన్ చాలా బలంగా పండిద్ది. యాక్షన్స్ చాలా బావుంటాయి. ఒక దేవుడికి, దెయ్యానికి మధ్య జరిగే సంఘర్షణ, తర్వాత అమ్మవారి అవతారంలో రమ్యకృష్ణ గారు రావడం, ఇవన్నీ కూడా అసలు నెక్స్ట్ లెవెల్ సినిమా అది. సో, దాన్ని మ్యాచ్ చేద్దాం అనుకున్నాడా? లేకపోతే దాన్ని దగ్గరగా తీద్దాం అనుకున్నాడో ఏంటో తెలీదు గానీ, ఫెయిల్ అయ్యాడేమో అనిపించింది. సినిమా మాత్రం నేనైతే డిసప్పాయింట్ అండ్ వన్ టైమ్ వాచబుల్ దట్ టూ ఇన్ ఓటీటీ ఓన్లీ. సో, ఇది కాదు నాకు నచ్చిద్ది, నాకిష్టం, లేదు నేను పెయిడ్ రివ్యూస్‌నే నమ్ముతాను. బయట చాలామంది బావుందని ట్వీట్‌లేస్తున్నారు. బావుందని వీడియోలు చేస్తున్నారు కదా! నేను సినిమాకెళ్తానంటే గనక మీరెళ్ళిపోండి మీ ఇష్టం. మీ డబ్బులు, మీ టైం. అలా థియేటర్‌లో చూడాలి ఇలాంటి మూవీస్ కూడా అనుకుంటే మాత్రం హ్యాపీగా ఎళ్లి ఒక లుక్ ఎయండి. ప్రాబ్లమ్ లేదు. ఒకవేళ నేను చెప్పిన రివ్యూ తప్పు, నా ఒపీనియన్ తప్పు అని మీకెవరికైనా అనిపించిందంటే సినిమా చూసిన తర్వాత కామెంట్ బాక్స్‌కొచ్చి మీ ఒపీనియన్‌ని మెన్షన్ చేయండి. నేను కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళు మీ ఒపీనియన్‌ని, హానెస్ట్ ఒపీనియన్‌ని కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.